హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. ఇవాళ గుడి బ్లాగ్ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇవాళ లక్ష్మీ అవతారం ఎత్తబోతుంది అమ్మవారు. ఇవాళ చండీ హోమం చేయబోతున్నారండి. దానికి కావాల్సింది చూసేస్తాం. చూడండి ఎంత చక్కగా ఉందో. గుడి ప్రాంగణంలో అటు ఇటు అరటి స్తంభాలు కట్టేశారండి. ఇంకా మామిడి తోరణాలు కూడా కట్టేసి ఉన్నారు. ఏ ఫంక్షన్ కన్నా, పెళ్ళిళ్ళ కన్నా, శుభకార్యాల కన్నా ఇలా కడుతూ ఉంటారు. ఎంత చక్కగా ఉందో డెకరేషన్ చూసారా, లైటింగ్స్. కామాక్షమ్మ గుడిలో చాలా అంగరంగ వైభవంగా ప్రతిసారి దసరా వేడుకలు చేస్తారండి. సూపర్గా ఉంటుంది. లైటింగ్స్ చూసారా. ఏ ఫెస్టివల్ అన్నా, వినాయక చవితి కానీ, దసరా కానీ చాలా చక్కగా చేస్తారు అమ్మవారికి. ఎర్రమట్టి నీళ్లు కలిపి హోమానికి మొత్తం రాస్తారండి. చూడండి ఎంత హోమానికి రెడీ చేశారు. చుట్టూరు కలశాలు పెట్టేశారు. ఇలా కలశాలు పెడతారు, ముగ్గులు వేస్తారు, ఇంకా రెడీ చేస్తారండి. ఏమేమి చండీ హోమం కావాలో ఇప్పుడు చూసేస్తాము. సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, మహాగణాధిపతయే నమో నమః, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, మహాగణాధిపతయే. ఇక్కడ చూసినట్టయితే చాటలు కూడా రెడీ చేశారండి. అన్నీ హోమానికి రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క చాటలు ఆకు, ఒక్క, గాజులు, పండ్లు అన్నీ పెడతారండి. ఇక కొబ్బరి కూడా పెట్టేసి ఉన్నారండి. ఒక్కొక్క దాంట్లో ఫ్రూట్స్ కూడా పెట్టేశారు. ఈ విధంగా హోమం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ హోమాన్ని కూడా చూడండి. ఇక్కడ అటుకులు, ఇంకా వడ్లు, అన్ని రకాల ఈ హోమంలో వేసి ఇవన్నీ రెడీ చేస్తున్నారండి. ఇక్కడ రెడీగా పెట్టేశారు భోజనాలకు కూడా. అంతేనండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. బాయ్.